ప్రజల్ని కాపాడాలి, ఒక పక్కన పార్టీ లీడర్స్ని కాపాడాలి, అన్నిటికన్నా ముఖ్యము అజెండాను కాపాడుకోవాలి. సో వెనక నుండి ప్రెజర్స్ మామూలుగా ఉండవారికి ఆ ప్రెజర్స్ వల్ల మాత్రమే ఇది చేశారు. అందుకోసమే యుద్ధం కూడా మీరు గమనించండి, యుద్ధం చేసిన వెంటనే ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ అనేది 15 రోజుల తర్వాతే తీయాలి. యుద్ధ రాజ్యాంగ ప్రకారంగా ఆ రాజ్యాంగ ప్రకారంగా యుద్ధం మొదలైన తర్వాత 14 రోజులకి మాత్రమే యుద్ధానికి విరామణ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగిన దాడి తర్వాత 15 రోజులకు కానీ యుద్ధం ప్రకటించలేదు మోడీ గారు. ఇన్ని రోజులు తను ఏది ఆలోచించకుండానే యుద్ధానికి పాల్పడ్డారంటారా? పక్క దేశాలు సపోర్టింగ్ చేస్తున్నాయని చెప్పేసి యుద్ధం చేయలేదండి. నా దేశం ఎలా ఉంటుంది, నా దేశ పవర్ ఏంటి, నా దేశంలో ఏం ఆధిపత్యం ఉంది నిరూపించుకోవడానికి యుద్ధం జరగలేదు. యుద్ధం అనేది వాళ్ళకి గుర్తు చేయడానికి మాత్రం, నేను కూడా చేయగలుగుతాను అని గుర్తు చేయడానికి మాత్రమే యుద్ధం చేశారు. ఇది ఇప్పుడు తప్పంటారా రాంగ్ అంటారా? ఇది తప్పేనండి. యుద్ధం చేయడం అయితే తప్పు. ఇప్పుడు వాటర్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు సానుభూతిగా వచ్చేసారండి, రాలేదు, వచ్చారు. ఎందుకు అంటే కూడా అక్కడున్న ప్రధానమంత్రి కూడా సవాల్ విసిరడం జరిగింది. మీకు చేతనైతే యుద్ధాన్ని ప్రకటించండి, మేము సిద్ధంగా ఉన్నాము. మీరు నీళ్ళు ఆపడం కాదు, మీరు నీళ్ళు ఆపినంత మాత్రాన మాకేం ఫరక్ పడదు, మీరు సరుకుల ధరలు పెంచినంత మాత్రాన ఏం ఫరక్ పడదు మాకు. కరెక్టే, సరుకు ధరలు పెంచినంత మాత్రాన అంటే అసలు వెళ్లకుండా చేయాలి అంటున్నాను. వెళ్లకుండా చేస్తే అయిపోతుంది. అప్పటితో క్లోజ్ చేశారు, వెళ్లకుండా ఆపేశారు సరుకులు కూడా. ఆల్రెడీ వెళ్ళిన సరుకులకి అక్కడ రేటు పెంచడం జరిగింది. అయిపోయింది. ఎన్ని రోజులు తింటారు? అందుకు మీరు నీళ్ళు ఆపితే కూడా మాకేం ఫరక్ పడదు, మీకు దమ్ముంటే మీకు చేతనైతే యుద్ధాన్ని ప్రకటించండి, మేము సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు. అది ఎందుకోసం అంటారు? మనిషిని రెచ్చగొట్టాలంటే ఎందుకోసం? ఇప్పుడు అలా రెచ్చిపోకుండా ప్రతిసారి ఉండలేరు కదా. అంటే ఇప్పుడు అంటే ఎవరు ఏం చెప్తా చేస్తారా అండి? అన్ని సార్లు చెయ్యరు కదా. ఇన్నిసార్లు చెయ్యాలి అనుకుంటే ఎన్నో సార్లు యుద్ధం జరిగేది. ఏనుగుని తీసుకొచ్చేసి నా జేబులో పెట్టమంటే పెట్టేస్తారా? ఇప్పుడు ఇంకొకటి గురువు గారు, ఒక విషయం ఏంటంటే యుద్ధం చెయ్యాలి అనుకుంటే ఎన్నో సార్లు జరిగేది పాకిస్తాన్ తో. ఎందుకు ఓపిక పట్టారు? ప్రతిదానికి ఇంకా పట్టాల్సింది కదా. ఇంకా ఎప్పటిదాకా? చిన్న చిన్న ఘటనలు కాదండి. దీని వలన నష్టం చెప్తాను వినండి. ఇది చిన్నది అసలే కాదు, ఎందుకంటే 45 ప్రాణాలు పోయినాయి అక్కడ. దీని వలన నష్టం చెప్తా వినండి. యుద్ధం చేయడం వలన ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయినారు. దానికి ఇప్పటి వరకు ఎవరు డబ్బులు కూడా ఇచ్చినట్టు నాకు కనిపించలేదు. సో 45 మంది చనిపోయారు అంటున్నారు. 45 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఇండియా భారతదేశం తప్పు ఉందనే కదా, ఆర్మీ కరెక్ట్ గా లేదనేది కదా. మనకు బోర్డర్ లో ఆర్మీ లేదండి. మన బోర్డర్ లో ఈ రోజు వరకు కూడా, యుద్ధం జరిగే ముందు వరకు కూడా ఆర్మీ అనేది లేదు. సరైనటువంటి సావరణలో లేదు, సరైనటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మనకి కాశ్మీర్ తీసుకున్న తర్వాత అక్కడ ఎంత బందోబస్తు ఉండాలండి? ఎక్కడుంది బందోబస్తు? అసలు మన పాకిస్తానీ వాళ్ళు మన భారతదేశంలోకి రావడానికి గల కారణాలు ఏంటి? అవన్నీ కూడా మనకి చూసుకోవాలి కదా. తప్పు ఎవరిది? ఇప్పుడు పాకిస్తాన్ లో మనకి టెట్ ఉందని తెలిసిన తర్వాత మనం ఎంత పకడ్బందీగా ఉండాలి? ఈ రోజుకి మనం చూస్తేనండి, ఇంకా కూడా 4,50,000 మందికి ఉపాధి ఉన్నది, మిలిటరీలో చేరేందుకు పోస్టులు ఉన్నాయి. మరి ఎందుకు ఇది చేయట్లేదు? మనకు తప్పు ఎవరిది అది? అందుకోసమే ఇవన్నీ ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి యుద్ధానికి ఒప్పుకోవడం జరిగింది. అంతమించి ఆయనకున్నటువంటి తత్వానికో, ఆయనకున్నటువంటి హిందూ ధర్మానికో, ఆయన చదివేటువంటి వేదాలకో ఇది కాదు. ఆయన పర్సనల్ గా కాదండి ఇది ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రెజర్స్ వల్ల మాత్రమే యుద్ధానికి ఒప్పుకున్నారు. ప్రెజర్స్ వల్ల మాత్రం యుద్ధానికి ఒప్పుకున్నారు. ఇది భారతదేశానికి నష్టం, ఖచ్చితంగా నష్టం ఉంటుందండి. దీనికి పాకిస్తానీ వాళ్ళకి ఏంటంటే, మనం ముందుగా అనుకున్నట్టుగా వారికి ఏది కూడా ఎమోషన్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు. వారు చేసే తత్వం అంతా ఏంటంటే, కళ్ళ ముందు తండ్రిని చంపేస్తున్నా, తల్లిని చంపేస్తున్నా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏ తత్వం ఉండదు. మనిషికి వయసు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే తల్లిదండ్రులతో ఉంటారండి. 7 సంవత్సరాలు రాగానే వారికి వేరే రకమైనటువంటి విద్యలు ఉంటాయి. మనం అనుకున్నటువంటిగా భాషలు ఇవి కాదు, వారికి వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. 1/1 +/+, 2/2 అని ఇట్లా లాంగ్వేజెస్ ఉంటాయి వారికి. ఆ లాంగ్వేజ్ విద్యనే నేర్పుతారు వారికి. ఎప్పుడైనా వెళ్ళొచ్చారా గురువు గారు మీరు? వెళ్ళే అవసరం ఏముందండి, ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా చాలా నడుస్తుంది. ఇప్పుడు మనకి భారతదేశానికి చూడటం కాదు కదా, అదర్ దేశం కూడా చూడాలి. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బలంగా ఉన్నప్పుడు మన దేశాన్ని చూడటం కాదు, బలహీనతగా ఉన్నటువంటి దేశాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి.
అక్కడ వారికి అంత యుద్ధంగా పోటాపోటీగా చేస్తున్నారు, యుద్ధం ప్రకటించండి అని చెప్పారు అంటే వారి ఆలోచన ఏంటనేది మనం పరిగణించాలి, పసిగట్టాలి. అందుకోసమే మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది. ఆ రకంగా తెలుసుకునే కొన్ని అలానే వారి భాష విధానం వేరే ఉంటుంది. అవి మన భాషలో తాలిబన్స్ అని, మన భాషలో ఉగ్రవాదులని, మన భాష నక్సలర్స్ అని ఇలా చెప్పుకుంటాను. అలాంటి అక్కడ 100 మంది తాలిబన్స్ ఉంటే మన నక్సల్స్ ఒక్కరితో సమానం. అక్కడ 1000 మంది తాలిబన్స్, 1000 మంది ఉగ్రవాదులు ఉంటే మన ఇండియాలో ఒక గూండాతో సమానం. మన భారతదేశంలో ఒక గూండా, ఒక రౌడీతో సమానం, ఒక రౌడీ షీటర్తో సమానం. మన దగ్గర ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్ దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉంటున్నాయి. తాలిబాన్స్ దగ్గర 100 డ్రెస్సులు కూడా ఉండవు. వాళ్ళు బ్రతకడానికి మాత్రమే చేసుకునేటువంటి విధానం. మనల్ని హింసించుకునే తత్వం మన భారతదేశంలో ఇంకా నడుస్తూనే ఉంది. దీనికి ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, పొలిటీషియన్స్ కాదు, ప్రజలు దీనికి పోరాడండి. యుద్ధం అంటే మెడలో 4 కండవాలు పార్టీ జెండాలు పెట్టుకొని నేనేదో చేస్తాను, నేనేదో సాధిస్తాను అని చెప్పేసి అని దేశంలో ఉన్నటువంటి వనరులకి, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకి సృష్టి చేస్తున్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టడం. పోనీ వీరికేమైనా వస్తుందా అంటే 1000 రూపాయలు లేనిది ఎవడు పని చేయడు. అడ్డా మీదకి వెళ్తే కూలివాడు కూడా 1000 రూపాయలు లేనిది రావట్లేదు. అలాంటిది నువ్వు మెడలో కండవాలు వేసుకొని వాళ్ళని కొట్టి వీళ్ళని హింసించి ఆ షాపులు పగలగొట్టేస్తే నువ్వు ఎందుకు చేస్తావండి? నీకు ఫుడ్ పెట్టకుండా, మీకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు చేస్తారు? చేయరు కదా. వారికి అవసరం లేకుండా ఎవరు చేయరు, డబ్బే తీసుకొని చేస్తారు. ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కరాచీ బేకరీల మీద దాడులు చేస్తున్న వాళ్ళు కూడా డబ్బులకు లోబడే ఖచ్చితంగా అండి. వాళ్ళు ఏ హిందూ ధర్మానికి పాటించిన వాళ్ళు? దాంట్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వారు ఏ సనాతన ధర్మం నుంచి చేసిన వారు? పోనీ అంతటితో అయిపోయింది. పాకిస్తానీలో భారతదేశం వాళ్ళు ఇప్పటికి కూడా 2,50,000 మంది జాబులు చేసుకుంటూ బతుకుతున్నారు. 45 మంది మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు దాడి జరగలేదు? ఓల్డ్ సిటీలో, మన భారతదేశంలో కదండి, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారతీయుల్లో హిందువులు 100 మంది ఉన్నారు. అక్కడ వారి మీదకి ఎందుకు ఎగబడలేదు? వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. ఈ రోజుకి భయ అంటూనే అంతా వాళ్ళ వీళ్ళలో వాళ్ళంతా బాగున్నారు. మరి గల్లీ లీడర్లకు ఏమైతుంది? ఎందుకు ఏమవుతుంది వీళ్ళకి? అంటే మరి అక్కడ కేవలం 45 మంది మీద ఎందుకు, అంటే అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎందుకు కాదండి, ఇక్కడ 45 మంది మరి మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చంపాలి అనుకుంటే మన భారతీయులు 2,50,000 పై చినుకు. అదే మీరు చెప్పారు, మరి వాళ్ళ మీద ఎందుకు దాడి చేయలేదు? మరి ఇక్కడ మాత్రమే దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దేని వల్ల వచ్చింది? అదే మీరు చెప్పాలంటున్నాను. అక్కడ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ మీద దాడి చేయకుండా ఉగ్రవాదులు కూడా డబ్బులు లేదు చెప్తా వినండి. పాకిస్తానీలో ఉన్నటువంటి భారతీయుల మీద దాడి చేయనటువంటి ఉగ్రవాదులు, వారు బాయ్ బతుకున్నటువంటి ఉగ్రవాదులు, మీరు అంటున్నట్టు తాలిబన్స్ మన ఇండియాలో, భారతదేశానికి వచ్చి ఎందుకు ఇలా చేశారు? దానికి మనకి సిమ్టమ్ ఇస్తున్నారు వారు. ఏమని? మీ మిలిటరీని పెంచుకోండి, మీ సైన్యాన్ని పెంచుకోండి, లేకపోతే మీకు ఇలాంటి ఎవరు ఏం చేయలేరు, ఇవాళ ఇక్కడ అయింది రేపటి రోజు ఎక్కడైనా మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పి మనకి గుర్తు చేశారు వారు. అది మనం మేల్కోకుండా మనల్ని చంపారని చెప్పేసి మనం యుద్ధాన్ని ప్రకటించాం. అంటే ఇప్పుడు గుర్తు చేయడానికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.